సిఆర్ గారు, పిసిసి ఎల్సిసి పెద్దలు అందరూ కూడా వేదిక మీదకి రావాలని నేను కోరుతున్నాను. పిసిసి పెద్దలు, ఎల్సిసి పెద్దలు, అట్లాగే సిఆర్ గారు వేదిక మీద ఉన్నారు ఆల్రెడీ. అట్లాగే ఈ సమయంలో చోడవరం గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఆశీర్వాదం గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. దయచేసి డెలిగేట్ గారు, సిఆర్ గారు, పిసిసి ఎల్సిసి పెద్దలు, అలాగే స్థానిక పాస్టర్ గారు వేదిక మీద ఉండాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాన్ని చేద్దాం. రండి, త్వరగా రండి పైకి. పిసిసి ఎల్సిసి పెద్దలు, సంఘ పెద్దలు రండి త్వరగా. స్థానిక పెద్దలు అందరూ 9 సంఘాల పిసిసి ఎల్సిసి పెద్దలు, సిఆర్ గారు చెప్పగానే మీరు వెంటనే త్వరగా వస్తే మనం తొందరగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఓకే, రండి త్వరగా రండి. రండి రండి పెద్దలు వచ్చండి త్వరగా రండి. అత్తిలి ప్యారిస్కి చెందిన పిసిసి ఎల్సిసి పెద్దలు, సిఆర్ గారు వేదిక మీద ఉండాలని కోరుతా ఉన్నాను. అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా ముందు ఉండండి. సిఆర్ గారు నిలబడండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. రెవరెండ్ జోసెఫ్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఇచ్చిన సహాయం నిమిత్తం సంఘాలన్నింటి కొరకు వారు ప్రార్థన చేస్తారు. అయ్య గారు గుమ్మంపాడు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ జోసెఫ్ రాజయ్య గారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ గణనామానికి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో అత్తిలి గురుమండలాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, వారికి ఇచ్చినటువంటి దాతృత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయా, నీ సేవకులు దేవుడు గారు మరి గురుమండల పరిచర్యలో మరి సంఘాలన్నింటినీ నడిపించడంలో ఎంతో నాయన ప్రభా విజయవంతమైనటువంటి పరిచర్య చేయడానికి వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి నాయన ఏర్పాటు చేసినటువంటి సంగీత మరి కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. ప్రత్యేకించి ఎంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి నాయన ప్రభా నష్టపోయినటువంటి సేవకుల విషయంలో మరి మంచి ఫలంతో నాయన ప్రభా సంఘస్థులందరినీ పురుగొల్పి మరి సేవకుల యొక్క కుటుంబాల సహాయార్థం వారు చేస్తున్నటువంటి మంచి పని బట్టి స్తుతిస్తున్నాను. అయ్యా, మరి నీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని ఓదార్చవలసినటువంటి బాధ్యత మాపై ఉందని వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డగా వారిని మరి చేసినటువంటి గొప్ప దాతృత్వ కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి ఆయా పాస్టర్ గారి యొక్క కుటుంబాలకు వారు చేస్తున్నటువంటి గొప్ప సహాయాన్ని బట్టి ఈ యొక్క ప్యారిష్ బహుగా దీవించబడడానికి సహాయం దయచేయండి. ప్రత్యేకించి సమయంలో మా యొక్క గురుమండల అధ్యక్షుడు దేవురాజు గారు వారి యొక్క నాయకత్వము, వారి యొక్క పరిచర్యలు ఉన్నారు. ఇంకా అనేక మందికి మాదిరికమైనటువంటి కార్యాలు చేయడానికి వారికి గొప్ప జ్ఞానాన్ని దయచేయమని, ప్రత్యేకించి సాయంకాల సమయంలో మరి అతిథి సంఖ్యలో పాల్గొన్నటువంటి పిల్లలందరూ మరి ఎంతో నాయన ఆసక్తితో మరి వర్షాలతో లెక్కకుండా మరి ఎంతో పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ఆలోచన చేస్తున్నారు. వారందరికీ చక్కటి వాతావరణాన్ని కలుగజేసి మా మధ్య రానటువంటి దైవ సేవకులను మరి సకాలంలో రప్పించి ఈ కార్యక్రమం నీ మహిమార్థంగా జరిగిందని సహాయం దయచేయమని, ఈ యొక్క సహాయం నిమిత్తం చేస్తున్నటువంటి విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలాలు దయచేయమని త్వరలో రానున్న యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ జోసెఫ్ రాజయ్య గారు వందనాలు. రైట్.
మరి పిసిసి ఎల్సిసి పెద్దలందరికీ, అట్లాగే అంటే నాయకులు కనుక సంఘానికి వీళ్ళని వేదిక మీద పిలిచాం. వీళ్ళు వచ్చారంటే చెప్పండి ఎవరు ఉన్నట్టు మాట్లాడలేదు, చూసారండి సంఘం ఉన్నట్టే. అది అందరు గట్టిగా చెప్పలు కొట్టండి. రైట్. మరి ఈ సమయంలో మన ప్యారిస్ లోని పిసిసి ఎల్సిసి పెద్దలందరికీ, డెలిగేట్ గారికి, సిఆర్ గారులకు మరొకసారి నా వ్యక్తిగతంగా కుటుంబపక్షంగా ఈ మాస్టర్ గారుల కుటుంబాల పక్షంగా నా నిండు కృతజ్ఞతలు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మన 9 సంఘాలను, మన ప్యారిస్ బహుగా దీవించి ఆశీర్వదించి ఈ సమయంలో మరి ప్యారిస్ డెలిగేట్ గారు, అట్లాగే పిసిసి సభ్యుల పైన ఉండండి, ఓన్లీ పిసిసి సభ్యుల పైన ఉండండి, పిసిసి సభ్యులు పైన ఉండండి. డెలిగేట్ గారు పిసిసి సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. మరి వీరికి ప్యారిస్ తరపున సహకారంతో పాటు ఇట్లా చేయబోతున్నామంటే స్థానిక సంఘం నుంచి మరి కొంతమంది ఎన్నికల్లి చంద్రరాజు గారు, ఎల్ఏ ఇమ్మానుయేల్ గారు, పట్ల విక్రమ గారు, ముడిదిద్ది సుధాకర్ గారు, తాడి సులభన్ రాజు గారు, వారు ప్రత్యేకంగా ఒక బహుమతి వారు సిద్ధపరిచారు. అవి సిద్ధంగా ఉంచాలని కోరుతున్నాను. అట్లాగే శ్రీ ఈజే దావీద్ గారు అందుబాటులో ఉంటే దయచేసి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. శ్రీ ఈజే దావీద్ గారు వారి కుటుంబ పక్షంగా రైస్ బ్యాగులు వారు సిద్ధం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి సమయంలో ఇక్కడ అందుబాటులో ఉన్న వారికి అందించడం జరుగుతూ ఉంది. ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దావీద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రీ విజయ దావీద్ గారు వారు కలిగి ఉన్న దాతృత్వ మనస్సును బట్టి, వారు చేస్తున్న మంచి కార్యాన్ని బట్టి, వారు ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనాథ పిల్లలకు కూడా వారు శక్తికి మించి అద్భుతమైన పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి వారికి హృదయపూర్వకంగా దేవుని సేవకునిగా ప్రత్యేకమైన శుభాలు నేను పలుకుతా ఉన్నాను. వారిని దీవిస్తా ఉన్నాను, వారిని ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. ఎన్నికల చంద్రరాజు గారు, ఇమ్మానుయేల్ గారు, విక్రమ్ గారు, సుధాకర్ గారు, సొలొమోన్ రాజు గారు కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. మరి ఈ సమయంలో పాస్టర్ గారిని పిలుస్తూ ఉండగా వారికి డెలిగేట్ గారు పిసిసి సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం. ఈ సమయంలో రెవరెండ్ కె లోగరపాల్ గారు లోగరపాల్ గారు వారు కొప్పరు ప్యారిస్ పాస్టర్ గారు మంగళం అయితే పాస్టర్ గారు రావాలి, కానీ వారికి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ కారణం చేత పాస్టర్ గారు రాలేదు. కనుక వారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, నేను పంపిస్తానని బాబు అన్నారు. కనుక వారికి కెమెరా కింద రైస్ బ్యాగ్ బాబు ఆయనకి నేను ఇంట్లో తినేసి వెళ్ళాను. దాదాపు కొంచెం అయిపోయిన తర్వాత ఏంటి వెళ్తా వెళ్ళిపోతాం. ఈ సమయంలో రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్ గారు అమ్మగారు వారు భీమవరం మోయల్ మెమోరియల్ లూథరన్ చర్చ్ లో బి క్లాస్ ప్యారిష్ లో వారు గురు పరిచర్య జరిగిస్తూ ఉండగా చాలా విచారకరమైన సంగతి. కనుక అమ్మగారు భీమవరం నుండి వారు మన మధ్యకి వచ్చారు. అమ్మగారు
అట్లాగే మరి సిరిసిల్లలో రెవరెండ్ ఆర్ మెర్సీ దేవరాజు గారు పెంటపాడు గురుమండలంలో పనిచేస్తూ వారు చాలా విచారకరం, వారు కూడా అకాల మరణం పొందారు. రెవరెండ్ ఆర్ మెర్సీ దేవరాజు గారు పాస్టర్ గారు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. పెంటపాడు ప్యారిష్. రెవరెండ్ జి ప్రసన్నవర్ధనం గారు, రెవరెండ్ జి ప్రసన్నవర్ధనం గారు వెల్టూరు ప్యారిష్. వెల్టూరు ప్యారిష్ వచ్చారమ్మా, ఎక్కడ ఉన్నారు? రెవరెండ్ జి ప్రసన్నవర్ధనం గారు వెల్టూరు ప్యారిష్ వచ్చారు. సరే, నెక్స్ట్ రెవరెండ్ కప్పల్ చంద్రప్రకాష్ గారు అమ్మారండి. వారు మన ప్యారిష్ లో కూడా పనిచేశారు. ఎంతమంది గుర్తుందో పెద్దోళ్ళు తెలుస్తుంది. రెవరెండ్ కప్పల్ చంద్రప్రకాష్ గారు మా పెళ్లి చేసి కూడా ఆయనే. రెవరెండ్ కప్పల్ చంద్రప్రకాష్ గారు చేసిన ఆయన మా తర్వాత కనపడాలండి. సిఆర్ గారు చూడలేకపోతే ఉంటారండి. రెవరెండ్ వై కిరణ్ కుమార్ గారు, రెవరెండ్ వై కిరణ్ కుమార్ గారు వారు మార్తా గురుమండలంలో పనిచేస్తూ చాలా చిన్న వయసు అండి. ఇద్దరం కలిసి పెళ్లి చేయడానికి వెళ్ళాం. పెళ్లి చేసి వచ్చాం. ఇంటికి వచ్చి చాలా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏలూరు ఆశ్రమం తీసుకెళ్లారు. 2 రోజులు పోరాటం చేశాడు. 3వ రోజు తర్వాత ఆయనతో కలిసి నేను పెళ్లికి వెళ్ళానని చెప్పి నేను టెస్ట్కి వెళ్ళాను. దేవుని కృప వల్ల ఏమీ లేదు. వారు విశేషంగా రెవరెండ్ ఏలేటి కిరణ్ కుమార్ గారు నా శిష్యుడు కూడా. వారికి చాలా విచారకరం. మరి సంఘంలో రెవరెండ్ ఆశీష్ శెట్టర్ గారు, వారు పొలమూరు గురుమండల అధ్యక్షులు. వారు వేదిక మీదకి ఆహ్వానించబడతా ఉన్నారు. అమ్మ రెవరెండ్ ఏలేటి కిరణ్ కుమార్ గారి తరఫున ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారా? ఆ తల్లి గారు వచ్చారు. కిరణ్ కుమార్ పాస్టర్ గారి తల్లి గారిని చాలా మంది తెలుసుంటది. ఏలేటి ప్రభువరం గారి సత్యమని. అట్లాగే సమయంలో రెవరెండ్ జి ప్రసన్నవర్ధనం గారు వచ్చారండి. వారు ఎక్కడున్నారు? ప్రసన్నవర్ధనం గారు వెల్టూరు ప్యారిష్ వచ్చారు. కనిపించారు. బయటకి ఎక్కడికి వెళ్ళలేమో.
ఈ సమయంలో నతానియేలు గారు ఒక మధురమైన పాట పాడి వినిపిస్తారు. నతానియేలు గారు, శ్రీ గౌతమ్ నతానియేలు గారు మన పరిస్థితులు మరి గురుమండలి అధ్యక్షులు మరి లోకేష్ గారికి, అలాగే మరి వేదిక చేసిన గురుమండలి అధ్యక్షులు అందరికీ, అలాగే మరి సీఆర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తీసుకుంటాం. మూడు వచ్చిన అఖిల గారి సంఘాలన్నింటికి మరి ప్రత్యేకమైన వందనాలు తీసుకుంటున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రేమ గల దేవుడు పేద ఇంటి ప్రకృతి వెళ్ళాడు, పేదలకు నీళ్లను తెచ్చి పేదలను దీవించి చిరి పాడబడదు. ప్రతి ఒక్కరు చెప్పబడుతూ వేరే యొక్క నామాలని మహిపరచాలని ప్రభు పేరిట ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం అందరూ చెప్పలు పెడతారు. చెప్పలు పెడతారు.
చెప్పాను బాబు, పెద్దోళ్ళు తెచ్చండి అయ్యి బాబు. మొయ్యూరులో నుంచి మొయ్యూరు. హలో అవునవునవును. హలో అమ్మ, ఒకసారి మనం రెవరెండ్ డాక్టర్ జాన్ మంగాచార్యులు గారి కొరకు మనం కనిపెడతా ఉన్నాం. అయ్యగారు ఇప్పుడే అయ్యగారు ఫోన్ చేశారు. అయ్యగారు దారిలో ఉన్నారు. భయంకరమైన వర్షంలో నేను చిక్కుకున్నాను. చాలా భయంకరమైన వర్షం. రెండోది ట్రాఫిక్ లో చిక్కుకున్నాను. అందుకే ఇప్పుడు అయ్యగారు మళ్ళీ ఫోన్ చేశారు. వచ్చేస్తున్నారు, కొంచెం కనిపెట్టండి అన్నారు. అయ్యగారు చెప్పండి అయ్యగారు, మైక్ ఆన్ చేశాను. వినిపిస్తుంది అయ్యగారు, చెప్పండి అయ్యగారు. వీడియో కాల్ చేయండి. ఎవరన్నా నెట్ కనెక్ట్ అయిన వాళ్ళు మీకు నేను చూపిస్తాను అనుకుంటాను పరిస్థితి. మీ దగ్గర రావటానికి ప్రయాణానికి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈ ట్రాఫిక్ దాదాపు నాకు కనపడినంత కనపడితే గుండుగోళం దాకా ఆగింది. అంటే అంతకు ముందు అక్కడేదో వర్క్ జరుగుతుంది. అంటే ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందేమో నాకు తెలిసి ఈ ట్రాఫిక్ జామ్ దారుణంగా ఉంది. అయ్యగారు ఓకే సార్, ఓకే అండి, ఓకే అండి, మాకు అర్థమైంది అయ్యారు, సిచ్యువేషన్ అర్థమైంది. ఓకే అయ్యారు, ఓకే ప్రయత్నించండి అయ్యారు. అమ్మ, విషయం ఏంటంటే రెవరెండ్ జాన్ మంగాచార్యులు గారు 3 గంటలకి వారు బయలుదేరి మన మధ్యకి వస్తా ఉన్నారు. నారాయణపురం అక్కడ వరకు వచ్చారు. అయితే విషయం ఏంటంటే భయంకరంగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. రెండోది భయంకరంగా వర్షం వస్తూ ఉంది. కనుక ఈ ట్రాఫిక్ క్లియర్ అయితే కానీ నా కారు ముందుకు కదిలేటట్టు లేదు. ట్రాఫిక్ దాదాపు 7 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయి ఉంది. నేను ఈ ట్రాఫిక్ సుడిగుండంలో, ఈ వర్షం సుడిగుండంలో చిక్కుకున్నాను. మరి ఇది క్లియర్ అయితే కానీ నేను రాలేని పరిస్థితిలో నేనున్నాను అని చెప్పేసి, కానీ ఏమాత్రం ఇది క్లియర్ అయితే నేను రావడానికి మీ దగ్గరికే బయలుదేరానని చెప్పి వారు ఫోన్ చేశారు. ఈ డేటు వారిచ్చిన డేటే. వాస్తవానికి నేను 21వ తారీఖుని పెట్టాలనుకుని ఈ కార్యక్రమం 21వ తారీఖుకి కార్యక్రమం అని అనుకున్నాం. అయితే వారు 21 ఖాళీ లేదన్నారని చెప్పి ఈ డేట్ పెట్టాం. ఎందుకంటే వారిచ్చిన డేట్కే మనం సిద్ధపడ్డాం. ఆ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వాతావరణం, రెండోది వారు ట్రాఫిక్లో చిక్కుకొనటం. కనుక అది క్లియర్ అయితేనే కానీ మన మధ్యకి వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మన కార్యక్రమం, మన ప్రోగ్రాం మనం నడిపించుకుని మనము దీవెనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. దయచేసి సహకరించాలని కోరుతున్నాను. దీవెన అవ్వకుండా ఎవరు వెళ్ళొద్దు. ఈ సమయంలో ఈ పిల్లలు ఎంతో కష్టపడి ప్రయాసపడి నేర్చుకున్నారు. ఈ అభినయ గీతం వారు ప్రదర్శిస్తారు, మనందరం వీక్షిద్దాం. ఈ లోపల దేవుని కృప వలన ట్రాఫిక్ క్లియర్ అయి వారు రాగలిగితే నారాయణపురం నుండి ఇంచుమించు వారు ఒక 30 నిమిషాలు 40 నిమిషాల్లో మన మధ్యకు వస్తారు. ఒక లేకపోయినా మన కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించేసుకుందాం. రైట్. అలాగని వారి కొరకేమీ మనము ప్రత్యేకించి వెయిటింగ్ చేసే పని లేకుండా మన ప్రోగ్రాం ఏమైతే ఉందో మన ప్రోగ్రాం క్లియర్ చేసుకుని మనం ముందుకెళ్దాం. కేక్ రెడీ చేయండి. కేక్ కటింగ్ కోసం కేక్ సిద్ధపరిచిన వారు కేక్ రెడీ చేయండి త్వరగా. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు
చాలు సందడులు యేసు ఉంటే చాలు సందడులు ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు యేసు ఉంటే చాలు సందడులు ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు ఆ గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు తప్పులెంచక ప్రేమ పంచునాథుడు నీకు నాకు నిమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు తప్పులెంచక ప్రేమ పంచనాథుడు సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు యేసు ఉంటే చాలు సందడులు ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార మెరిసింది ఓ దివ్య తార తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు ప్రాణమిట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు ఎంతగానో హెచ్చించిన దేవుడు ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు
చుక్కల పంది వేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. మరియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు. పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. నేనే మార్గం సత్యము జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. నేనే మార్గము సత్యము జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. సంబరాలు సంతోషాలు యేసు చాలు సంతలు, సంబరాలు సంతోషాలు యేసు చాలు సంతలు, యేసు ఉంటే చాలు సంతలు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార. దయచేసి దీవులు తీసుకున్నాం, సహకరించండి, ఎవరు వెళ్ళదు, సహకరించండి. దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, 5 నిమిషాలు వాకింగ్ చేస్తారు. రక్షకుని జాడ. కేక్ కటింగ్ ముగించిన ఆశీర్వాదం. దయచేసి సహకరించండి, మీతో పాటు మేము కూడా కలుస్తున్నాం. ప్రత్యేకమైన పాట పాడుతున్నాం. యేసు ఉంటే చాలు సందలు. రైట్ అండి, పిల్లలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఈ సమయంలో రెవరెండ్ ఆశీర్వాదం గారు క్లుప్త సందేశాన్ని అందించాలని కోరుతా ఉంది. దయచేసి ప్రభునందు ప్రియులరా, ఈ అడ్వాన్స్ సంగీత మహోత్సవాల్లో అత్తిలి ప్యారిష్లో ఉన్నటువంటి సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు ప్రియులరా, అత్తిలి ప్యారిష్లో మరి ఏర్పాటు చేసినటువంటి అడ్వెంట్ సంగీత మహోత్సవాలకి ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి సిఆర్ గారు, పిసిసి, ఎల్సిసి, ప్యారిస్ డెలిగేట్ గారు ఈ రాత్రికాల సమయంలో ప్రియులు రెవరెండ్ జే డేవిడ్ రాజు గారు,
వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది సంతోషకరమైన సమయమైనప్పటికీ కూడా ఈ వర్షం వలన కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి. మీరు తడుస్తున్నారు, మేము కూడా తడుస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగాలని మేమైతే చాలా దూరం నుంచి వచ్చాం. చోడవరం ప్యారిష్ నుండి మరి మా యూత్ బిడ్డలు మేము కూడా మీతో కలిసి సంతోషించాలని చెప్పి చాలా దూరం నుంచి వచ్చాం. అయినప్పటికీ ఇక్కడున్న పరిస్థితి అక్కడున్న చోడవరం ప్రాంతంలో వర్షాలు లేవు, కేవలం ఇక్కడే కనబడతా ఉంది. ఏదేమైనా మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థించే వారిగా ఓర్పు సహనం చాలా అవసరం. తడవటాన్ని బట్టి మరి జలుబు చేద్ది, అయినా ధైర్యంగా ఉండండి. కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నేను ముగించి మరి అధ్యక్షులు, గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డేవిడ్ రాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తాను. నా పేరు గౌతమ్ ఆశీర్వాదం గారు. మా పితరులు, మా పోర్ ఫాదర్స్ అందరూ కూడా మరి మొయ్యేరే. అయినా ఈ రాత్రి మీతో ఉండటానికి నేను చాలా ఆనందంతో సంతోషంతో పిలవగా ఈ తావులోనికి వచ్చాను. చాలా సంతోషం అండి. మరి సమయంలో కొద్ది మాటలు పిల్లలు మీరు వినాలి. అమ్మా మీరు వినాలి. అందరూ వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారని వెనకున్న సిఆర్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రైసిస్లోనే మన విశ్వాసం బయటకు వస్తుంది. తుఫానులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, శరసాల లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఏమండి మన విశ్వాసం బయటికి రావాలి. వర్షాన్ని చూసి భయపడిపోయి, తుఫాను చూసి భయపడిపోయేది కాదు. మనకి భయపడే ఆత్మను దేవుడు ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ రాత్రి ఈ సంగీత మహోత్సవాల్లో చాలా చక్కని సంగీతం పాటలు పాడటానికి అందరూ రెడీగా ఉన్నప్పటికి కూడా పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. అయినా దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు. మరి పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మరి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. సింహాసనాసీనుడై ఉండగా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, పరిశుద్ధ దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హెవెన్లీ కొయర్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని వారు ఆరాధన చేస్తూ ఉంటే, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉంటే గడప కొమ్ముల పునాదులు కదిలాయి. స్తుతి ఆరాధనలో అంత శక్తివంతమైన దేవుని కార్యాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఈ అడ్వాన్స్ సీజన్లో గాడ్ ఇంటర్వెన్షన్ టు ద హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలోనికి దేవుడు మరి రావటం అనేది సంతోషకరమైనది, నిరీక్షణతో కూడినది, ప్రేమతో కూడినది అని ఈ అడ్వాన్స్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు గమనించండి, మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్ అంటారు. ఇట్ ఈజ్ ఎ డార్క్ పీరియడ్. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని వాక్కు లేదు, దేవుని దర్శనం లేదు. అలాంటి పరిస్థితుల్లో జకరయ్య అనే యాజకుడికి దేవాలయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవదూత మాట్లాడటం అనేది జరిగింది. దేవదూత చెప్పిన మాటను జకరయ్య నమ్మలేదు. కారణం ఏంటంటే వారు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. మృతతుల్యమైన దేహము ఎలిజబెత్ అమ్మకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో కుమారుని కనటం అనేది అసాధ్యం.
మానవునికి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యం. నమ్మలేదు కనుక సంవత్సరం ఆరాధనలో ఆశీర్వాదం ఇవ్వలేని పరిస్థితి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని ఆశీర్వాదం కొరకు, యాజకుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. జకర్యా యొక్క నోరు మూయబడింది. ఆ కార్యం నెరవేరే వరకు జకర్యా మోగవాడిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఎలిజబెత్ గర్భాన యోహాను జన్మించాడో, దేవదూత చెప్పినటువంటి మాట నెరవేరినప్పుడు తిరిగి జకర్యా యొక్క నోరు తెరవబడింది. జకర్యా యొక్క నోరు తెరవబడిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, స్తోత్ర గీతం పాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సువార్త వాక్య భాగంలో మనం నేర్చుకున్నాం. ఈ స్తోత్ర గీతంలో ఒకటి విడుదల, చెరసాల నుండి విడుదల, రెండోది శత్రువుపై విజయము, మూడోది సంతోషము ఈ స్తోత్ర గీతంలో కనబడతా ఉన్నాయి. కాబట్టి నా ప్రియులారా, విడుదల పొందినాం, శత్రువైన సాతాను మీద విజయం, మెస్ విడుదల పొందిన వారిగా, శత్రువు మీద జయం పొందిన వారిగా, అల్పయు ఓమేగా, మొదటివాడును కడపటివాడును అని ప్రభు మాట. కొరకు సిద్ధపడేటటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మన వినుకుళ్ళు దీవించును గాక. ఆమేన్. ఇది మర్చిపోలేని సందేశం. కారణం ఏంటంటే, ఒకవైపున వర్షంలో తడుస్తూ నిజంగా చాలా ప్లాన్డ్గా ఎంతో ఆశపడ్డాం, ఎంత చక్కగా చేయాలని. కానీ ప్రకృతి సహకరించిన పరిస్థితి. అంచేతనే ఖర్చుకు కూడా ఎక్కడ వెనకాడకుండా చాలా ప్రార్థన పూర్వకంగా చేసిన వాతావరణం పరిస్థితి. పిలిచిన వారందరూ కూడా ఇంచుమించు అందరూ అటెండ్ అయ్యారు. ఇంతమందిని గ్యాదర్ చేయడానికి దీని వెనక కొన్ని రాత్రులు, నిద్రలేని రాత్రులు నేను గడిపాను. అయినప్పటికీ దేవుడు ఈ విధంగానైనా ఈ కార్యక్రమం జరిగించారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కేక్ కటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సింగర్స్ ఉన్నారు, అసలు వాళ్ళకి మనం వినియోగించుకోలేదు సమయాభావం వల్ల. ఈ సమయంలో వారు ఒక అద్భుతమైన పాట పాడతారు. గమాలియల్ రావాలి వేదిక మీద. గమాలియల్ గారు కేక్ కటింగ్ రండి. అట్లాగే స్థానిక సంఘ పెద్దలందరూ, యూత్ వారందరూ వేదిక మీదకి రావాలి. షడ్రిక్ గారితో సహా వేదిక మీదకి రావాలి. రండి. షడ్రిక్ గారు నిజంగా ఎంతో ప్రయాసపడ్డారు. రమేష్ గారు వేదిక మీదకి రావాలి. కేక్ కటింగ్ జరిగే సమయం ఇది. రావాలి మీరు నా స్నేహితులు. మీరు నిజంగా శక్తికి మించి నిజంగా ఒక పిలిపిస్తే మీరు నిలవబడి, రమేష్ రావాలి ప్లీజ్. సరిపెళ్ళ అయింది రమేష్ గారిది. చాలా అద్భుతంగా సౌండ్ సిస్టమ్ వారు అరేంజ్ చేసి ఎంతో చక్కటి సపోర్ట్ నాకు ఇచ్చారు. రమేష్ గారిని వేదిక మీదకి రామని ఆహ్వానిస్తా ఉన్నాను. అట్లాగే స్థానిక యూత్ వారు అందరూ కూడా పైకి రావాలి. అమ్మ ఇక్కడ ఉన్న నా ఎదురుగా ఉన్న యూత్ వాళ్ళందరూ కూడా పైకి రావాలి. యూత్ ప్రెసిడెంట్ గారు, యూత్ వారు పైకి రండి. అట్లాగే స్థానిక పిసిసి ఎల్సిసి పెద్దలు, సంఘ పెద్దలు వేదిక మీదకి రండి త్వరగా.
రండి త్వరగా. ఇమానుయేల్ సండే స్కూల్ టీచర్ గారు రావాలి త్వరగా. యూత్ వారు అందరు రండి. భాగ్యరాజు గారు, సంజీవరావు గారు, సంఘ పెద్దలు, స్థానిక సంఘ పెద్దలు రండి త్వరగా. కేక్ కట్ చేస్తే మనం ముగించేసుకుందాం. రండి త్వరగా. దయచేసి మరి యూత్ వారు రావాలండి. ఎందుకంటే అహర్నిశలు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ముఖ్య కార్యక్రమాలు మీరు రావాలి. యూత్ వారు రమేష్ గారు రావాలి. ఆర్కే డిజిటల్స్ అధినేత రావాలి. దినేష్ గారు, ఆర్కే గారు రావాలి త్వరగా. రావాలి ఒకసారి, నువ్వు వచ్చేయాలి. ఆర్కే రావాలి, అట్లాగే రమేష్ రావాలి. రమేష్ రావాలి, అట్లాగే యూత్ వారు రావాలి. దయచేసి ఆ సిఆర్ గారు, పాస్టర్ గారిని దయచేసి భోజనానికి తీసుకెళ్ళండి. భోజనం డెలిగేట్ గారు రావాలి. డెలిగేట్ గారు, ప్యారిస్ డెలిగేట్ గారు. కేక్ కటింగ్ చేస్తున్నాం, రావాలి త్వరగా. విజయ్ కుమార్ గారు రండి, ఒక మాట ప్రార్థించి. సిఆర్ గారు రండి, స్థానిక సిఆర్ గారు, ప్యారిస్ లోని సిఆర్ గారు రండి. సిఆర్ గారు రండి. ఇంకా నిండా మునుగునడు చలేంటని రండి. పరిశుద్ధుడిన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. అడ్వెంట్ సంగీత మహోత్సవాన్ని చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలయ్యా. దైవజనులను బట్టి, సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా కేక్ కటింగ్ జరుగుతుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం మీరే జరిగించి మీ హస్తాన్ని చాపమని, మహిమా, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మానవ జాతికి, మనస్సును, నీతికి సృష్టికర్తవు నీవే. నీ పాట పాడడం ద్వారా మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు యేసుక్రీస్తు నీరాకైలలో తథాస్తు. మానవ జాతికి, మనసున, నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన, పాపికి రక్షణ, మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు నీరాకైలలో తథాస్తు. మానవ జాతికి, మనసున, నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన, పాపికి రక్షణ, మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు
బాధుల పాలిట వెలుతురు నీవే, బాధుల పాలిట గమ్యము నీవే, నిందు వెదకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ నామగానము శ్రీరస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాధలలో నా ఓర్పువు నీవే, వేదనలో ఓదార్పువు నీవే, రోదనలో నా కరుణవు నీవే, శోధనలో నా ఆశ్రయ నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ వాక్యజ్ఞానం శుభమస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో శుభమస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో శుభమస్తు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, ఈ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగా, మా ఆరాధన మాకు దాయిచ్చు. ఇలా అపరాధం చేస్తున్నారని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన దగ్గర దుష్టములను తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు స్వామి కృప, పరిశుద్ధాత్మను సర్వశక్తి కలిగిన దేవుని దీవెన సదాకాలం ఈ అడ్వెంట్ సంగీత మహోత్సవంలో ఏకీభవించిన మీ ఎల్లరకును, మన కుటుంబాలకును, ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో ప్రయాసపడ్డారో వారెల్లరకును తోడై ఉండి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. ఈ సమయంలో మరి చాలా ప్రయాసపడి మరి పిలవగానే విచ్చేస్తున్న బట్టి తోటి సిస్టర్స్ సింగర్స్ ఉన్నారు కనుక వారు ఒక 2 పాటలు పాడిన తర్వాత మరి కార్యక్రమాన్ని ముగిస్తాం.
ప్రైజ్ లో చెక్ చెక్ చెక్. ప్రైజ్ లో ప్రైజ్ లో రారే చూద్దాము రాజసుతుని హే రారే చూద్దాము రాజసుతుని రవి జనరామాయణము చూద్దాము రాజసుతుని రవి జనరామాయణము రాజులకు రాజు వెసయ్య రాజులకు రాజు వెసయ్య రాజి సంపకు
ఓకే, మరి సంఘస్థులు కొద్దిగా మరి సహకరించండి, ఎందుకంటే మరి ఎంత సుదూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకి మరి మంచి సింగర్స్ వచ్చారు, మరి వారిని ఆహ్వానించాం కాబట్టి మరి వారికి గౌరవం ఇవ్వాలంటే మనం కొద్దిగా మరి వారికి పాటలు ఇవ్వలేకపోయాం. అందుకని దయ ఉంచి వారికి దీవెన అయిపోయినా పాటలు పాడుతున్నారంటే మీరు అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే వారికి అవకాశం ఇవ్వలేదు. వారు పెద్ద పెద్ద మరి స్టేజ్ల మీద, అలాగే మరి జాన్ విస్ని గారితో, అలాగే మరి పెద్ద పెద్ద మరి ప్రసంగిలతో వారు మరి స్టేజ్ మీద పాటలు పాడతారు. అలాగే మరి కీబోర్డ్ కానీ పేట తబలా ప్రతి ఒక్కటి కూడా మరి మంచి మంచి స్టేజ్ మీద చేస్తారు. వారికి మరొక్కసారి మరి సాలిం లోదనాడు సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మరొక గాయని మహతి గారు మరొక పాట అందిస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది?
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దయచేసి ఎవరు అనేది భావించవద్దు. మరి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయినా కానీ యూట్యూబ్ లైవ్ అనేది ప్రసారం అవుతుంది కాబట్టి మరి మనం చాలా దూరం నుంచి మరి గాయకులు పిలుచుకున్నాం. వారితో కొన్ని పాటలు పాడించాలని ఆసక్తితో మరి పాడిస్తున్నాం. దయచేసి ఎవరు ఏమి అనేది భావించవద్దు. మరి యూట్యూబ్ లైవ్ ద్వారా ఇంటికి వెళ్ళిపోయిన వారు కూడా యూట్యూబ్లో మరి సాంగ్స్ మీరు చూడొచ్చు.
ఆడియో వస్తుందిగా ఆడియో వస్తుందా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఫస్ట్ నుంచా ఆడకని అడగాను ఒకసారి ఆడకని అడుగు ఇక్కడైతే ఆడియో పర్ఫెక్ట్ గా ఉంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి సిస్టర్ మహతి గారు మరి చిన్న వయసులోనే మరి దేవుని సేవలు మరి చక్కటి పాటలు పాడడమే కాకుండా మరి చక్కటి ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేయడం చాలా సంతోషకరం. మరి నాకు తెలిసి మరి నాకు తెలీదు మరి లేడీస్లో ఫ్లూట్ ఆర్టిస్టులు డివోషనల్ అయితే ఎవరు లేరు, నేను చూడలేదు ఇప్పుడు వరకు. డివోషనల్ అయితే వేరేగా చూస్తాం కానీ చాలా సంతోషంగా ఉంది. సిస్టర్ గారిని ఎందుకో కొంత నేను ఆహ్వానించడం జరిగింది. అలాగే సంగీత బృందం ప్రియమిత్రులు ప్రశాంత్, అలాగే రాజు అన్న, అలాగే తమ్ముడు శ్యామ్, తమ్ముడు సునీల్, వీళ్ళు పెద్ద పెద్ద మరి మీటింగ్స్లో మరి ప్లే చేసే ఆర్టిస్ట్. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నేను ఏమైనా సరే చేయాలి, ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పటికీ జరిగింది. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. మరి ఈ సమయంలో మరి యూత్ వారి కోరిక మేరకు లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడుదని చక్కటి గీతం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది సంఘస్థులు మరి ఇంటి వద్ద నుంచి యూట్యూబ్లో ప్రసారం చూస్తున్నారంట. ఇంకా పాడించమని అడుగుతున్నారు. పాడించానండి, ఇక్కడ ఏ ఛానల్ లేకుండా ఎందుకు. జనమందరి ఇంటికి వెళ్ళిపోయి పాడించండి, చక్కగా మంచాల మీద కూర్చుని వీడియో చూస్తున్నారు. Check. అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చను వెలుగుల మేడ.
ఓకే, థ్యాంక్ యూ అండి. సిస్టర్ గారికి మరొకసారి వందనం తెలియజేసుకుంటున్నాం. మన మధ్యలో మరి కొమ్మర చిన్నపేట సిఆర్ గారు, బొల్లారపు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన గీతం ఆలపిస్తారని ఉన్నారు.